ఒక కథ చెప్తా వింటారా. ఒక ఊరిలో రాము అనే ఒక తెలివైన అబ్బాయి ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ నాన్న రాముని పిలిచి, రాము పక్క ఊరిలో నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక పెట్టె ఇస్తాడు, తీసుకోరా. అప్పుడు రాము పక్క ఊరిలో ఉన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఆయన రాముకు ఒక బాక్స్ ఇచ్చి, రాము జాగ్రత్త, దొంగలు ఉంటారు అంటాడు. రాము నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు వెనుక ఒక దొంగ రాము వెనకాలే వస్తూ ఉంటాడు. రాము స్పీడ్ గా నడవటం స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళాక ఒక నది వస్తుంది. అప్పుడు రాముకి ఒక ఆలోచన వచ్చింది. ఆ పెట్టిని అక్కడే ఉన్న చెట్లులో దాచేస్తాడు. అయ్యో, నా పెట్టి నదిలో పడిపోయింది అని ఏడవటం మొదలు పెట్టాడు. అప్పుడు వెనుక వస్తున్న ఆ దొంగ, నేను వెతికి పెడతాను అని నదిలోకి దూకి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు రాము దాచిన బాక్సు తీసుకుని గబగబ అక్కడి నుండి వెళ్ళిపోయి అక్కడ నుంచి పరిగెత్తి ఇంటికి వచ్చి బాక్సు వాళ్ల నాన్నకి ఇస్తాడు. జరిగినది అంతా చెప్తాడు. వాళ్ల నాన్న రాము తెలివికి మెచ్చుకుంటాడు. చూశారు కదా, ప్రమాదం ఉందని తెలుసుకున్నప్పుడు తెలివిగా ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించాలి.